బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సహనం అని నిర్మాత అల్లు అరవింద్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తి, కానీ సినీ పరిశ్రమకు చెందిన ఏ సంస్థకు చెందిన వాళ్ళు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవలేదని అన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు అంటున్నారని, అలాంటప్పుడు గత ప్రభుత్వ పెద్దలను ఎందుకు కలిశారని అల్లు అరవింద్ నిలదీశారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య సమస్యలుంటే చర్చించుకోవాలని అల్లు అరవింద్ హితావు పలికారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆ రోజు మేము అశ్విని దత్ గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. అశ్విని దత్ గారి సినిమా వస్తుంది, దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి. అప్పుడు ఆయన హింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారా, మీరు ఛాంబర్ తరపున వచ్చి కలవండి. ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు. నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే, చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన ఆయనే కదా, పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన ఆయనే కదా, మేము వెళ్ళి పని చేయించుకుంటున్నాం అన్నారే తప్ప ఛాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరండి. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా, కలవలేదు. పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగలేదు. నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ప్రభుత్వానికి సంబంధం లేదు, నేను కరెక్ట్గా చెప్పలేనది, ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. ఏమంటే ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలిళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. ఒకటే ఎగ్జాంపుల్, వాళ్ళ కోఆపరేషనే అక్కర్లేకపోతే మనలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు? ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ఢిల్లీలో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మోదీ ఎక్స్ వేదికలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసి భేటీలో చర్చించిన అంశాల సారాంశాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ సీఎంల కాంక్లేవ్లో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. నీటి సంరక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్ వర్క్లను బలోపేతం చేయడం, విద్య, మహిళా సాధికారత, క్రీడలు తదితర విభిన్న రంగాల్లో చేపడుతున్న ఉత్తమ పద్ధతులను ఆయా రాష్ట్రాలు ప్రదర్శించాయన్నారు. ఈ అనుభవాలను వినడం చాలా అద్భుతంగా ఉందంటూ మోడీ పోస్ట్ చేశారు. సరస్వతి పుష్కరాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుణ్యస్నానం ఆచరించారు. త్రివేణి సంగమంలో ఈ రోజు గవర్నర్ దంపతులు సరస్వతి ఘాట్లో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని దర్శించుకున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. పుష్కర స్నానానంతరం గవర్నర్ దంపతులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం అందించిన వేద పండితులు అమ్మవారి జ్ఞాపికను బహుకరించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనను ముగించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుండి చెన్నైకి బయలుదేరారు. ఈ రోజు రాత్రి చెన్నైకి చేరుకోనున్న ఆయన రేపు చెన్నైలో జరిగే ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సులో పాల్గొనున్నారు. ఈ సెమినార్లో పవన్ కళ్యాణ్ ఒకే దేశం ఒకే ఎన్నికపై ప్రసంగించనున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుండి చెన్నైకి బయలుదేరారు. ఈ రోజు రాత్రి చెన్నైకి చేరుకోనున్న ఆయన రేపు చెన్నైలో జరిగే ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సులో పాల్గొనున్నారు. ఈ సెమినార్లో పవన్ కళ్యాణ్ ఒకే దేశం ఒకే ఎన్నికపై ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ప్రస్తుతం ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు సీఎంలు డిప్యూటీ సీఎంల సమావేశంలో ఈ రోజు ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత కూడా హాజరయ్యారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కూడా హాజరు కావాల్సి ఉంది, కానీ ఆయన సొంత ఇల్లు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీలో పాల్గొన్నారు. ఈ ఢిల్లీ భేటీలో ప్రధానంగా కూడా రెండు అంశాల మీద తీర్మానం చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు అంశాలు కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఆపరేషన్ సింధూర్ ఇటీవలే పాకిస్తాన్ ముష్కలను మనం ఏ విధంగా మట్టు పెట్టామో దీన్ని ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల సాయుధ బలగాలకు అలాగే ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు ఈ విషయాలన్నీ కూడా. అలాగే ముఖ్యంగా కూడా మరొక ఘటన ఏదైతే కుల గణన ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా కూడా మొత్తం కులగణన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న సమయంలో ఈ కులగణన మీద కూడా ఈ రోజు రెండు తీర్మానాలు చేసిందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అలాగే ఈ ఢిల్లీ భేటీ ముగిసిన అనంతరం సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా కూడా చెన్నైకి బయలుదేరారు. రేపు చెన్నైలో ఒక సెమినార్ జరుగుతుంది. ఈ సెమినార్ ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సు. ఈ సదస్సు అంటే ఇప్పటికే జమిలీ ఎన్నికలపై అనేక రకాల ఊహాగానాలు వస్తా ఉన్నాయి. ఇది జమిలీ ఎన్నిక ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పి ఇప్పటికీ కసరత్తులు చేస్తున్న క్రమంలోనే రేపు చెన్నైలో ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఇప్పటి వరకు అయితే వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలకి అయ్యే ఖర్చు చాలా వేల కోట్ల రూపాయలు ఉంటుంది. అలాగే ప్రభుత్వాలు కూడా రకరకాల లోకల్ ఇక్కడ చూసుకుంటే స్థానికంగా అనేక రకాల పార్టీలు ఉంటాయి, అనేక రకాల పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. ఎంత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కి ఇది ఒక పెద్ద కసరత్తుగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశం మీద రేపు సెమినార్ లో పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు. ఈ సెమినార్ లో అనేక మంది మేధావులు అలాగే వివిధ రకాలకు సంబంధించిన అన్ని రకాలకు సంబంధించిన అందరు వ్యక్తులు కూడా ఈ సెమినార్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఉమ్మడిగా అంటే ఇటు భాజపాతో కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన మూడు పార్టీలు కలిపి అన్ని కూటమిగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఇప్పటికే 2027లో జమిలీ ఎన్నికలు అయితే తీసుకురావాలని చెప్పి చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా బీజేపీ సుమారుగా 13 రాష్ట్రాల పైన ప్రస్తుతం అధికారంలో ఉంది. దీనికి జమిలీ ఎన్నికలు తీసుకురావాలన్నా దేశంలో ఒకే ఎన్నిక తీసుకురావాలన్నా కూడా అనేక రకాలైన ప్రతిపాదన చేయవలసి ఉంటుంది. ఈ ప్రతిపాదనని కూడా రాజ్యాంగబద్ధంగా ఆమోదం పొందవలసి ఉంటుంది. రాజ్యాంగబద్ధ ఆమోదం పొందినాక రాష్ట్రపతి ఆమోదం పొందవచ్చు. ఇది పెద్ద ప్రక్రియ. సో ముఖ్యంగా చూసుకుంటే దీనికి ఎక్కువ రాష్ట్రాలు పార్టిసిపేట్ చేయాలి, ఎక్కువ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి ఓకే చెప్పాలి. సో ఇవన్నీ కూడా పెద్ద ప్రక్రియ కాబట్టి ఇప్పటికే మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే ఇటు గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇలా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అధిక రాష్ట్రాలు అయితే ప్రస్తుతం బీజేపీ పాలిత ప్రాంతాలుగా అయితే బీజేపీ పరిపాలిస్తున్న బీజేపీ నేరుగా బీజేపీ కావచ్చు, లేదంటే బీజేపీ పక్షం కలుపుకొని అంటే ఎన్డీఏ కూటమిలో కావచ్చు. సో మొత్తం మీద ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి ఇప్పటికే ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో రేపు పవన్ కళ్యాణ్ చెన్నైలో పాల్గొనే సెమినార్ ఇది ఒక సెమినార్ గానే కాదు, మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఈ సెమినార్ వైపే చూస్తుంది. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన వ్యక్తిగతంగా కూడా కాదు, ఇప్పటికే ఆయన ప్రధానమంత్రితో ప్రత్యేకించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదైనా పవన్ కళ్యాణ్ ఒక మాట్లాడినప్పుడు అది ఒక స్టేట్మెంట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈయన ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి రేపు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాని మీద ఏం మాట్లాడతారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ రేపు మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఈ సెమినార్ లో వివిధ అంటే ఇటు జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేదంటే బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేదా పొలిటికల్ కావచ్చు, ఆల్ పార్టీస్ కావచ్చు, ఇలా అనేక రకమైన సెక్టర్స్ నుంచి కూడా ఈ
సభకు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారని చెప్పి ఆసక్తిగా నెలకొంది. అది కూడా ఒక ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడైతే ఈ చెన్నైలో ఈ సెమినార్ జరుగుతుందో చెన్నైలో పూర్తిగా కూడా కేవలం ద్రవిడ పార్టీలు అంటే స్థానిక పార్టీలే ఉంటాయి. ఏదైనా సరే అక్కడ పరిపాలించే నేతలంతా కూడా ఇటు ఎన్డీఏకి పూర్తిగా వ్యతిరేకం, బీజేపీకి వ్యతిరేకం. అక్కడ కేవలం కాంగ్రెస్ వేరే ఏ పార్టీ జాతీయ పార్టీలు అయితే అక్కడ ఉండవు కాబట్టి ఈ సెమినార్ కి స్థానికంగా అయితే మద్దతు చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. కేవలం పొలిటికల్ సంబంధించిన బయట ఏదైనా మేధావులు వీళ్ళు మాత్రమే పాల్గొంటారు. సో మొత్తం మీద చూడాలి పవన్ కళ్యాణ్ రేపు ఒకే దేశం ఒకే ఎన్నిక రేపు ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు. మొత్తం దేశం అంతా కూడా మన రాష్ట్రం నుంచి కూడా మొత్తం కూడా అనేక మంది చూసే పరిస్థితి ఉంది. అంటే ఏం మాట్లాడతారని ఒకవైపు మహానాడుకి ఇటు కార్యక్రమానికి అంతా కూడా ఇక్కడ సిద్ధం చేసుకున్న పరిస్థితిలో ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడే మాటలు రేపు మహానాడులో కూడా ఏమైనా ఉపయోగపడతాయా, లేదంటే అక్కడ తీసుకునే నిర్ణయాలు కానీ పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు కానీ ఈ దేశానికి ఎటువంటి ఇండికేషన్ చేస్తాయి అంటే రాబోయే భవిష్యత్తులో ఈ జమినీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఇండికేషన్ తీసుకొస్తాయి. అలాగే ప్రధానమంత్రితో పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడిన సందర్భంగా ప్రధానమంత్రి ఎటువంటి ఇండికేషన్ ఇచ్చాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని ఒక ట్రబుల్ షూటర్ అనొచ్చు, లేదంటే ఒక అంబాసిడర్ అనొచ్చు. ఈ విధంగా బీజేపీ అనేక రకాలు కూడా ఉపయోగించుకునే విధంగా అయితే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినా ఇక్కడ ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. ఒక బ్రాండ్ అంబాసిడర్ గానే చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సినీ నేపథ్యం ఉన్న వ్యక్తి కావచ్చు, లేదంటే ఒక సామాజికంగా వాళ్ళకున్న ఇది కావచ్చు. సో ఒక ఐడెంటిటీ పర్సన్ ఒక స్టార్ హోదా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ని బీజేపీ ఎంత వరకు అయితే యూజ్ చేసుకోవాలో, ఎంత వరకు అయితే ఉపయోగించుకోవాలో, లేదంటే ఎంత కీలకంగా పవన్ కళ్యాణ్ వినియోగించుకోవాలని చెప్పి అన్ని రకాలుగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తా ఉంది. సో కేంద్ర పార్టీ ఇలాగే ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అమిత్ షా కావచ్చు, అలాగే ఇప్పటికి మోడీ కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడిన నేపథ్యంలో రేపు చెన్నైలో జరగబోయే ఒకే దేశం ఒకే ఎన్నిక సెమినార్ అయితే చాలా కీలకం అని చెప్పవచ్చు. కీర్తి, రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా కుటుంబాల పెద్దలు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకున్నారని, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు రావడంతో కుటుంబాల్లో వివాదాలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. ఈ వివాదాల కారణంగానే ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్డున పడుతున్నారని విమర్శించారు. రాజకీయ పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలే మరి ఆనాడు అన్నలు వదిలిన బాణాలు ఇప్పుడు అన్నల మీరికే చెల్లెలు గురిపెడతా ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇది తెలంగాణలో, రెండు రాష్ట్రాల్లో కూడా ఇది తేటతెల్లమవుతున్నది. అక్కడ అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు బాణాన్ని ఎగుపెడితే ఇక్కడ అన్న కేటీఆర్ మీద కవిత ఇవాళ బాణాలు సంధిస్తూ ఉన్నది. వారసత్వ రాజకీయాలు, ఆస్తులు అన్నలకే పరిమితం అవుతున్నాయనేటువంటి ఒక ఆవేదనతో మరి ప్రజల మీద మమకారంతో కానీ, ప్రజా సమస్యలు అజెండాతో కానీ, లేదా ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద రాజకీయపరమైనటువంటి అజెండాలతో కాకుండా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ప్రజల అవసరాల కంటే మా కుటుంబ అవసరాలు, మా కుటుంబ వారసత్వమే ముఖ్యమని భావిస్తూ తెర మీదికి ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మరి నిన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇవాళ నేడు కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి రచ్చకెక్కుతూ ఉన్నారు. ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇది రాజకీయ వాటాల కోసమా, ఆస్తుల పంపకాల్లో తేడానా? మరి రెండు రాష్ట్రాల్లో రాజకీయమైనటువంటి పరిణామాలు గమనిస్తూ ఉంటే ఇవాళ అన్నల మీదికి చెల్లెలను ఉసుగొల్పే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నట్టుగా ఇది
తేటతెల్లమవుతున్నది. ఇవాళ మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో ఆధిపత్య పోరు నడుస్తోందని, దీంతో వారిలో వారే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ దాడులను వైసీపీ నేతలపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు లోపించాయని అన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ పాలనపై చూపించడం లేదని మండిపడ్డారు. వైసీపీ నేతల జోలికి వస్తే సహించబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టేయండి, వైసీపీ కార్యకర్తలను పెట్టేయండి, అంతేకాదు అవసరమైతే కంప్లైంట్ తీసుకుని ఆ వైసీపీ కార్యకర్త ఎవరైనా మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఉల్లు ఓనం చేసేయండి, కొట్టేయండి, అంతే. కొట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. నేను చూశాం కదా హరికృష్ణ నేతన్ని గురజాల కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఇష్టం వచ్చినట్టు కొట్టారు, కాళ్ళు చేతులు వాసిపోయినాయి. మ్యాజిస్ట్రేట్ గారి ముందుకెళ్ళి చెప్పాడు, తర్వాత గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేశారు. సరే డాక్టర్లను కూడా మేనేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు పోలీసు వాళ్ళు, అది వేరే విషయం. పోలీసు వాళ్ళ పని ఏమిటంటే వైసీపీ కార్యకర్తల్ని కొట్టడం, వారి మీద కేసులు పెట్టడం, దానిలో ఉక్కిరి బిక్కిరి అవ్వడం తప్ప రెండో పని లేదు. ఇంకా లాండ్ ఎక్కడ కాపాడుతాడు ఎస్పీ గారును వీళ్ళు. ఇంకో పార్టీ చెప్తా, డిఎస్పీ ఉన్నాడు అక్కడ పాపం, ఇప్పుడు లేడు, ఆయన పేరు జగదీష్ అట. ఫస్ట్ రిక్రూట్మెంట్ పాపం, ఫ్రెష్గా వచ్చాడు, ఇంకా పోలీసు లక్షణాలు అలవాటు పడలా. అంటే వీళ్ళు నమస్కారాలు పెట్టడం, పోస్టింగ్ల కోసం వాళ్ళ చుట్టూ వేల్చడం తిరగడం అలవాటు కదా. ఫస్ట్ పోస్టింగ్ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు, లోకేష్ గారు ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టమన్నారు, నేను పెట్టనన్నాడు. సరే మేం చేస్తే పెట్టవా, తీసాయి అన్నారు. ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. 2 నెలలు అయింది, ఇంకా పోస్టింగ్ లేదు అక్కడ, ఖాళీ ఎంటీ ఖాళీగా ఉంది డిఎస్పీ పోస్టు. ఎవరున్నారు పక్కన? సత్యనపల్లిలో ఉన్నాడు ఒక ఆయన, ఏం చెప్తే చేస్తాడు. ఇవాళ రామకృష్ణారెడ్డిని కేసులో పెట్టమంటే పెడతాడు. ఎమిగనూరులోని కోసిగి రహదారి వద్ద స్థానిక గ్రామస్తులు వాహనదారులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. కోసిగి రహదారిపై కమ్మలదిన్నె, మురివీని గ్రామాలకు వెళ్లే ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని ఎం సత్తన్న తెలిపారు. రోడ్డు మరమ్మతుల విషయంలో R&B అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే R&B అధికారులు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన సూచించారు. పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమము కోసిగి రోడ్ నందు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాహనదారులకు ఇబ్బంది కలిగించేటువంటి గుంతలమయంతో కూడుకున్నటువంటి కోసిగి రోడ్ను అధికారులు అధికారం ఎన్ని మారినా రోడ్డు మరమ్మతులు మాత్రం నోచుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం అయితేనేమి, ఇక్కడ ఉండేటువంటి R&B అధికారులు అయితేనేమి ఈ కోసిగి రోడ్ను వెంటనే మాలపల్లి వరకు, ఎమ్మెగనూరు నుంచి మాలపల్లి వరకు కూడా తార్ రోడ్ను నిర్మాణం చేపట్టాలని కూడా CPML న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వానలు వస్తే మాత్రము ఈ కోసిగి రోడ్డు గుంతలమయంతో కూడుకున్నటువంటి గుంతల్లో మరి నీరు నిండుకొని ఆటో వాహనదారులకు, స్కూటర్ వాహనదారులకు ఆర్టీసీ బస్సులు కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు గుర్తించి ఈ రోడ్ను నిర్మాణం చేపట్టాలని కూడా వారికి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి గుంతలమయంలో ఉండేటువంటి వాహనదారులు కింద పడితే కాలో చెయ్యో విరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోడ్ను వెంటనే నిర్మాణం చేపట్టాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా ఇక్కడ నుండి నర్సింగ్ హోమ్లకు రావాలన్నా, ఈ గ్రామాల నుంచి రావాలన్నా ఇదే రోడ్డు పైనే రావాల్సి ఉంది. కాబట్టి గుంతలమయంగా ఉన్నటువంటి ఈ రోడ్ను మరి గర్భిణీ స్త్రీకి ఏ పరిస్థితులు ఏం జరుగుతుందని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే CPML న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కోసిగి రోడ్ నందు మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి అధ్యక్షులు బాలరాజు గారు, అదేవిధంగా పట్టణ కార్యదర్శి బాబు గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి
వాహనదారులు, ఆటో కార్మికులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కామెంట్స్. ఇది గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మరి ఈ రోడ్డుని 15 సంవత్సరాల పైన కూడా అయినా కూడా ఈ రోడ్డు మరి అంత అధ్వానంగా అంటే అంత అధ్వానంగా అయింది. మరి ఈ దారిలోన ఏ గుంత తప్పించుకోవాలో, ఏ రాయి తప్పించుకోవాలో అర్థం కాకుండా జారి కింద స్లిప్ అయి పడిపోతే కాలో చేయో ఇరిగిపోయే ప్రమాదం ఏర్పడింది. అదేగాక మరి గర్భిణీ స్త్రీలు మరి వాళ్ళు కూడా పెయిన్స్ వస్తే మరి ఆ పరిస్థితి ఏ రోడ్డు రావాలో ఎక్కడ రావాలో అసలు అర్థం కాకోకుండా ఉంది. మరి కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు, ఆర్ఎన్బి అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి వెంటనే స్పందించి ఈ రోడ్డును వెంటనే తారు రోడ్డు వేసి మరి వాహనదారులకి సౌకర్యం కల్పించాలని సిపిఎంఎల్ డెమోక్రటిక్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇదే వాహనదారి ఇక్కడ ఉండే కాలనీ వాసులందరూ కూడా కూడగట్టుకొని ఖచ్చితంగా ఎమీనూరులో ఆర్ఎన్పి కార్యాలయాన్ని. కర్నూలు జిల్లా కేంద్రంలో క్రెడాయి ఆధ్వర్యంలో ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. కర్నూలు నగరం రానున్న రోజుల్లో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఐకాన్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. కర్నూలు నగరం రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. క్రెడాయి ఆధ్వర్యంలో ప్రాపర్టీ అండ్ బిల్డ్ టెక్ షో పేరుతో మెగా ఈవెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాత్రి కురిసిన వర్షానికి గజియాబాద్లోని పోలీస్ స్టేషన్ కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకొని ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీస్లో వీరేంద్ర మిశ్రా ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి భారీ వర్షం పెనుగాలులకు స్టేషన్ పైకప్పు కుప్పకూలింది. వర్షం కారణంగా స్టేషన్లోనే ఉండిపోయిన మిశ్రా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు మీద పడడంతో తీవ్ర గాయాల పాలై మిశ్రా మరణించాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల 30 నిమిషాల వరకు 81.2 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో మోతీబాగ్, మింటో రోడ్, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్, ఢిల్లీ కంటోన్మెంట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.